అందరికీ నమస్కారం అండి. ఆహ్, ఈ టాపిక్ సినిమా అవకాశాల కోసం డైరెక్టర్లుగా, రైటర్లుగా ప్రయత్నం చేసి కొంతమందికి సంబంధించి నేను చెప్తున్నాను. ఇది కోపం కాదు, చిరాకు కాదు. మీరు ఏమనుకున్నా నెగెటివ్ ఏమీ కాదు. కాకపోతే ఎక్కడో ఏంటంటే పాపం ప్రయత్నం చేద్దాం అనుకునేవాళ్ళు, లేదంటే కష్టపడి ఏదో సినిమాలో యాస్పైరింగ్‌గా ఉండాలనుకునే వాళ్ళకి ఇదొక సజెషన్ అనుకోండి. లేదంటే ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్. మీరు మీరు ఎలా అనుకుంటే అలా తీసుకోండి. బట్ అంటే నాకు లాస్ట్ కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా చాలామందేంటంటే, పేరు ఎవరిది చెప్పను గానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' గారి దగ్గర ఏడీగా పనిచేయాలనేది ఆయన ఉద్దేశం. మంచిదే. దానికి ఏమంటున్నాడంటే, నాగబాబు గారితోటి చెప్పించి, ఆయన ద్వారా 'సందీప్ రెడ్డి వంగ' గారి టీమ్‌లో చెప్పించేస్తే అవకాశం వచ్చేస్తదండి నాకు. అలా చెప్పించేయండి. అంటే ఇప్పుడు అందరికి ఎలా ఉంటదంటే, కొత్తోళ్ళకి అవకాశం ఇస్తున్నారు, ఇంకోళ్ళకి అవకాశం ఇస్తున్నారంటే, ఇప్పుడు మన ఆయన మేనేజర్ ఉంటారు కదా! నాగబాబు మేనేజర్ ఆయనతో మాట్లాడినప్పుడు మనం అమ్మతోటి వీళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా ఆళ్ళకేంటంటే ఇప్పుడు నాకు 10 ఫోన్‌లొస్తే ఆళ్ళకి 100 వస్తాయి. యాస్ సింపుల్ యాస్ దట్. మీకది ఒక కాలే. ఆళ్ళకి 100. ఆళ్ళకెలా అయిపోతదంటే విని విన్నదే వినేటప్పటికి అదో రకమైన వికారం వత్తదింక. అంటే అది తప్పుగా అనుకోవద్దు. అలానే ఆళ్ళేమో ఎవరి మీద అరగెన్సీ చూపెడతారని కాదు. ఆళ్ళు ఉన్నంత వరకు అంతమందికి నెమ్మదిగా చెప్తానికి చూస్తారు. కాపోతే చెప్పిందే 100 సార్లు చెప్పేటప్పుడు ఎవరికన్నా మీకన్నా వత్తది కదా కోపం. ఎందుకంటే మీ వరకు మీది గొప్ప. లేదా మీ వరకు మీదేదో. ఎందుకంటే ఇది నాకెలా చెప్పలే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కొత్తోళ్ళకి ఎవరికో అవకాశం ఇచ్చారు అంటున్నారు. ఎందుకు? 'సందీప్ రెడ్డి వంగ' గారే సినిమా తీశారు కదా! ఫస్ట్ సినిమా అయింది 'అర్జున్ రెడ్డి.' ఎవరు ప్రొడ్యూస్ చేసారో చెప్పండి? సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్నాడు ఆయనే. ఆళ్ళ అన్నయ్య గారో ఆళ్ళ కుటుంబం ప్రొడ్యూస్ చేసింది. అంటే ఆయనే చేసుకున్నాడది. అటు తిప్పి, ఇటు తిప్పి ఆళ్ళ ఇంట్లో ఆళ్ళు చేసుకున్నారది. మరి అంత సూపర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చే 'సందీప్ రెడ్డి వంగ' గారి సినిమాకి ప్రొడ్యూసర్ దొరకలేదంటే, ఆయన తక్కువ రైటరా? తక్కువ ఎడిటరా? అలా ఏ రకం టెక్నీషియన్ కాదో చెప్పండి ఆయన? స్క్రీన్ ప్లే రైటింగ్ ఎలా ఉంటది? స్టోరీ ఒకటే కాదు కదా! స్క్రీన్ ప్లే ఎలా ఉంటదండి? అంటే మీరు 'సిద్ఫీల్డ్' స్క్రీన్ ప్లే బుక్ ఒకటి చదవండి. చదివి 'సందీప్ రెడ్డి వంగ' స్క్రిప్ట్ పక్కన పెట్టుకొని ఇది ఏదో ఒకసారి కంపేర్ చేయండి. ఔట్ ఆఫ్ బుక్ రాస్తాడాయన. మాటలు కాదు. 'తరుణ్ భాస్కర్' గారు ఎలా రాస్తాడో తెలుసా అసలాయన? అదే అంటున్నాం. మీరు ఏదో నేను ఇప్పుడు చెప్పిన 'సిద్ఫీల్డ్' చాలా ఫండమెంటల్ బుక్. పిక్సార్ వాళ్ళది స్టోరీ టెల్లింగ్ ఉంటది. పిక్సార్ స్టోరీ టెల్లింగ్ బుక్. ఇలాంటి ఒక 2, 3 చదివి వాటిని పక్కన పెట్టుకొని అంటే అందులో ఆళ్ళిచ్చే పాయింట్స్ అన్ని మీరు ఒక నోట్స్ రాసుకొని దాని ప్రకారం ఆళ్ళ స్క్రిప్ట్‌ని పక్కన పెట్టి చదవండి ఒకసారి. మీకంటే స్క్రిప్ట్ రైటింగ్ ఆళ్ళు ఎంత డీటెయిల్ రాత్తారు. మరి అంత తోపుల్లా రాసేవాళ్ళు కూడా ఫస్ట్ సినిమా ఆళ్ళు చేసుకున్నదే. 'తరుణ్ భాస్కర్' గారు కూడా సొంతంగా చేసుకున్నదే మొదటి సినిమా. 'మాహవీరాఘవ్' గారు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సొంతంగానే తీసుకున్నాడాయన. చాలామంది కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చేస్తారంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. కొత్తోళ్ళంటే ఆళ్ళేమి ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు మానకుండా ఇంకేమీ చేయకుండా అన్నీ కంఫర్టబుల్‌గా ఇంట్లో కూర్చొని ఆళ్ళ పనులు ఆళ్ళు చేసేసుకుంటా ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకొని జుట్టు ఎగిరిపోతా పుస్తకంలో రాసేసుకొని అది పట్టుకొచ్చి నా కథ మీరు తీయాలంటే ఎవరు ఇచ్చారండి. అది కాదు జరిగేదక్కడ. ఆళ్ళు చిన్న చిన్న అవకాశాల కోసం రిపీటెడ్‌గా ఆళ్ళ ఇళ్ళ దగ్గరికి ఎళ్ళిపోయి లేదంటే సెట్‌ల దగ్గరికెళ్ళి అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి ఆళ్ళని పట్టుకొని, ఈళ్ళని పట్టుకొని మొత్తం మీద అక్కడ దిగి అది ఎక్కడ జరిగితే అక్కడికి ఎళ్ళిపోయి నాకు ఇక్కడ కావాలి. ఏది డైరెక్ట్‌గా ఎళ్లి 'సందీప్ రెడ్డి వంగ' గారి దగ్గరికి ఎళ్ళరాళ్ళు. అసలు ఎక్కడో చోట నేను ఒక చోట మొదలుపెట్టాలి అని చూసుకుంటారు. ఎళ్తారు మొదలుపెడతారు. అలా కాంటాక్ట్ ఔట్ ఆఫ్ కాంటాక్ట్, కాంటాక్ట్ ఔట్ ఆఫ్ కాంటాక్ట్ ఓపికగా ఎవరేమన్నా పడి ఎన్నన్నా తిని చేసి ఓపికగా ఉండి అలా ఎల్లగా ఎప్పుడుకో ఒక అవకాశం. అది ఏడీగా వస్తదా? ఇంకేంటి అనేది కూడా కాదు. అదొక చిన్న సినిమాలో ఒక అవకాశం కోసం వెళ్తారు ముందు. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పని ఏంటో ఇలా జరుగుతదా? ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా, మంచి డైరెక్టర్, పిచ్చి డైరెక్టర్ ఏదైనా అవ్వచ్చు. ఇలా జరుగుతదని తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టెప్ ఎదరికి, ఒక స్టెప్ ఎదరికి ఇలా ఎళ్తా ఆ ప్రాసెస్‌లో నీ ఓపికేంటి? నీ పర్సిస్టెన్సీ ఎంత నువ్వెంత పర్సిస్టెంట్‌గా ఉన్నావు? నువ్వెంత బలంగా నిలబడుతున్నావు దానికోసం? నువ్వెంత కష్టపడుతున్నావు దానికోసం? ఇన్ని 100 కొలమానాలు ఈలోపు నిన్ను చూసి సమాజం చూసేస్తా ఉంటది కదా! ఎవరు చూసినా చూడమని సమాజం చూస్తది నిన్ను. ఇంత పడి చేసి అక్కడి దాకా ఎళ్తే, అక్కడికొచ్చి మళ్ళీ ఆ డైరెక్టర్‌కి లేదా ప్రొడ్యూసర్‌కి, ఆ హీరోకి ఈళ్ళ దగ్గరయ్యి, ఆళ్ళ దగ్గర అసిస్టెంట్‌లుగా పనిచేసి, కో డైరెక్టర్‌లుగా పనిచేసి, అసోసియేట్ డైరెక్టర్‌లుగాను, కో డైరెక్టర్‌లుగాను, ఏడీలుగాను ఇయన్నీ ఈ ప్రాసెస్ ఏడీలు, అసోసియేట్‌లు, కో డైరెక్టర్‌లు ఇలా ప్రాసెస్‌లో చేసుకుంటా 5, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అక్కడ పడితే, ఒక అవకాశం వాళ్ళకి దొరుకుతది. అదో బొమ్మరిల్లు భాస్కర్ గారికొచ్చినా, ఒక కరుణాకర్ గారికొచ్చినా, ఎవరికొచ్చినా వీళ్ళందరూ ఎవరి దగ్గర పని చేసుకుంటా ఆ హీరోలకి, ఆ ప్రొడ్యూసర్‌లకి, అక్కడున్న టీమ్‌కి ఆళ్ళకంటూ టీమ్ తయారు చేసుకున్నారు. ఒక కెమెరామన్ ఆళ్ళ కోసం పని చేయాలంటే కెమెరామన్‌తో ఆళ్ళు మాట్లాడగలగాలి. ఒక ఎడిటర్‌ని పని అడగాలంటే ఎడిటర్‌తో మాట్లాడే కెపాసిటీ ఆళ్ళకుండాలి.
ఈ ర్యాపో అంతా బిల్డప్ చేసుకుంటా వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఒక 2-3 ఏళ్ళు వీళ్ళు జర్నీ చేసి ఆ జర్నీలో ఒక మొమెంట్లో దొరుకుతుంది. మనకాళ్ళ కొత్త. ఆ పని చేయించుకుని హీరోకో, ప్రొడ్యూసర్‌కి ఆళ్ళకి కొత్త కాదు. ఆళ్ళకి ఆల్రెడీ ఆళ్ళు ఏం తీయగలరు, ఏం చేయగలరు అంతా ఆళ్ళకి క్లియర్‌గా తెలిసిపోయుంటది. అలా తెలిసిన తర్వాత ఆళ్ళు తీస్తారు. మనకు కొత్త. ఎందుకంటే మనకాళ్ళు ఏం చేశారో ఎనకాల తెలవదు. అలాగే రైటర్‌లంట కొంతమంది నాకు అందుకే పేర్లు చెప్పట్లేదు నేను. ఇది నాకొక 5గురు చెప్తే, మా అమ్మగారికి ఇంచుమించుగా 30 మంది దాకా చెప్పారండి. ఇప్పుడు ఎలా అంటే, ముగ్గురు అన్నదమ్ముల మీద మా దగ్గర ఒక కథ ఉంది. అద్భుతమైన కథ. ఏంటా కథ అని అంటే చాలా సార్లు మనం డిసప్పాయింట్ అవుతాం. అది పక్కన పెట్టేస్తే, ముందు మనకు చెప్తారో లేదో కూడా తర్వాత విషయం. డైరెక్ట్‌గా నాగబాబు గారికి చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి, కుదిరితే చిరంజీవి గారికి చెప్పాలి ఆళ్ళ కథలు. అది ఆళ్ళిష్టం అది. మనకు అనవసరం. ఇప్పుడది ఎంతమందిదని ఎందుకు చెప్తాం? ఇప్పుడు నాకు కూడా డైరెక్ట్‌గా పరిచయం లేని మనిషి గురించి నేను ఏమని చెప్పాలి అక్కడికెళ్లి? మీరే ఆలోచించండి. నా క్రెడిబిలిటీ ఉంటదా? నేనే చెప్తే మొదలెడితే అలాగా. ఇం నేను ఈ మాట అంటున్నాను గానీ, నేను ఎక్కువ మంది ఈ అమ్మ ఇలా చెప్పుకుంటే చిరాకుగా కూడా ఉంది నాకు. పక్కన పెట్టేస్తే, మీరు ఏదన్నా సాధించండి. నేనిది సాధించాను అనిపించేలాగా, లేదా మీకంటూ సర్కిల్ తయారైనప్పుడు ఆటోమేటిక్‌గా ఎళ్తది. అది ఒక ఆర్గానిక్‌గా ఎళ్ళాలి తప్ప, ఈళ్ళతో చెప్పిచ్చేసి ఆళ్ళతో చెప్పిత్తే అవ్వదండి అది. ఇది ఎలా చెప్పాలో కూడా తెలవట్లేదు. రెండోది కథ రాయాలనుకున్నోళ్ళు మీరెవరన్నా ఉంటే, మీరు ఈ జర్నీలోకి ఎళ్ళాలి గానీ, మీ కంఫర్ట్ జోన్‌లో మీరెక్కడో వైజాగ్‌లో ఉండి, కాకినాడలో కూర్చొని, ఊరు దాటి బయటికి రాకుండా, ఎక్కడికి ఎళ్ళకుండా, ఎవరి దగ్గర పని చేయకుండా, నేనెక్కడో కూర్చున్నా నా కథను నువ్వు నాకు తెలుసు కాబట్టి, ఏదో ఫోన్‌లో మనిద్దరం ఒకసారి మాట్లాడుకున్నాం కాబట్టి, నా కథను తీసుకెళ్ళి నువ్వు డైరెక్ట్‌గా ఆళ్ళకి ఇనిపించాలి అంటే, ఎవరికి పోనీ ఇనిపించిన కథ ఏంటంటే, అది రాసింది కూడా ఇప్పటి వరకు ఎవరు చూపించరు. నిజంగా చెప్తున్నాను. మా దగ్గర ఒక కథ ఉంది. ఆళ్ళకి చెప్పాలి అంటారంతే. అదేంటో మనకు చెప్పరు. అది ఏంటో తెలవకుండా నేనేమని చెప్పాలి అక్కడికెళ్ళి పాటిమట్టి? ఒక అద్భుతమైన కథ ఉందండి. అదేంటో నాకు తెలీదండి. నాకు చెప్పనన్నాడండి. నన్ను నమ్మనన్నాడండి. ఆ కథను మాత్రం మీరు వినాలంట. అతను ఎవరంటే నాకు తెలీదండి. అతను ఎవరో పూర్తిగాను. ఎప్పుడో ఒకసారి ఫోన్‌లో మాట్లాడాడండి. అద్భుతమైన కథ అంట అంటాను. నా మాటకు విలువ ఉంటదండి ఎక్కడన్నా? నాకు కాదు. మీరే ఇలా ఎవరికైనా చెప్తే మీకు విలువ ఉంటదా? ఇది నేను ఆక్రోశం కాదు, కోపం కాదు. ఇది సినిమాల్లో ప్రయత్నం చేయాలనుకున్నోళ్ళకి ముందు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటనేది చూసుకోండి. ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని మీరు పోషించుకునే కెపాసిటీ ఉందా లేదా? లేనోళ్ళు సక్సెస్ అవ్వలేదంటే అయ్యారు. ఆ ఛాన్స్ తీసుకొని ఒప్పుకుంటే అది మీ ఇష్టం. కాపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే 3% మాత్రమే రిలీజ్ అవ్వటం. మీకు 100 సినిమాలు జరిగితే 3 సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 'ప్రసాద్ ల్యాబ్‌లోనంట' లాస్ట్ 5, 6 ఇయర్స్‌గా ఉన్నాయి. దగ్గర దగ్గర 6,000 సినిమాలు ఎన్నో అలా ఉంటాయి. అంటే అది ఒకసారి అలాగా ఆన్ చేసి వదిలేస్తే ఇంచుమించు సంవత్సరం పాటు మీరు 365 రోజులు సినిమాలు చూత్తా కూర్చున్నా కూడా అవ్వనన్ని సినిమాలున్నాయంట. కంటిన్యూస్ చూస్తాను. ఇంకేస్తానే ఉండొచ్చు. అన్ని సినిమాలు అలా బ్లాక్ అయిపోయి ఉన్నాయి అక్కడ. అంటే 3% రిలీజ్ అవ్వడం గగనం. ఆ 3%లో 0.3% మీకు మొత్తం మీద అంటే 100కి 0.3% సక్సెస్ అవుతుంది అంతే. అంటే అంత తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ. ఇదే కదా ఏ ఇండస్ట్రీలోనే 3% సక్సెస్ రేట్. అంటే ఇక్కడ రిలీజ్ అవ్వడమే సక్సెస్‌లా ఉంది పరిస్థితి. ఇలాంటి ఇండస్ట్రీలో ఆ 0.3%లో నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వెంత రిస్క్ చేయాలి లైఫ్‌ని గుర్తుపెట్టుకో. అంటే టు లివ్ గ్రేట్‌లీ యూ హావ్ టు రిస్క్ గ్రేట్‌లీ అన్నారు కదా! అలా నువ్వు ఆ రిస్క్ తీసుకోగలవా? హ్మ్. నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి? నువ్వు కొంత సంపాదించుకొని ఉన్నావనుకో, అప్పుడు నువ్వు రిస్క్ చేసినా ఓకే. నాకు ఉండటానికి, తినటానికి లోటు లేదు. నేనేదో ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అనుకుంటే తప్పులేదు. మనం తృప్తి ఎక్కడో చోటన పడాలి కాబట్టి అక్కడ పడి నువ్వు ప్రయత్నం చెయి. లేని పక్షంలో ముందు నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకో జాగ్రత్తగా. ఇదేంటంటే హై ఉంటది ప్రతి ఒక్కళ్ళకి కాదమ్మా. నీకంత సరదా ఉంటే నీ చేతిలో ఒక ఐఫోన్ ఏదన్నా ఉంది. ఓ మంచి ఫోన్ ఉంటే దాంతో ఒక 20 నిమిషాలు నీకు నువ్వే నీ ఫ్రెండ్స్‌ని ఈళ్ళందరిని పెట్టి సరదాగా ఒకటి తీస్తే నీకే పరిస్థితి అర్థమవుతది కదా! తీసి క్యాప్ కట్టో లేదంటే ఫిల్మోరా బోలెడు యాప్‌లున్నాయి ఫోన్‌లో. ఆ యాప్ పెట్టుకొని దాంట్లో ఒకసారి ఎడిట్ చేసుకో. అందులోనే ఫిల్టర్ ఎయి. ఒక కలర్ వత్తది నీకు. ఫ్రీగా స్టాక్ మ్యూజిక్ దొరుకుతుంది తీసుకో. ఫ్రీగా స్టాక్‌లో ఎస్ఎఫ్ఎక్స్ దొరుకుతుంది. ఫాలీ ఎఫెక్ట్స్ దొరుకుతాయి. అయన్నీ తీసుకో. పెట్టు. ఫ్రీగా డీఏ బదులు టింట్ ఏసుకో. అసలు నువ్వు ఒకటి తీయి. అలా ఒక ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చెయి. షూట్ దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్ చేసుకొని, షూట్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసుకొని, ఇదంతా కంప్లీట్ చెయి. నీకొక ఐడియా వత్తది. అంటే సింపుల్‌గా ఒక సినిమాని ఎలా ఊహించాలనేది ఒకటి చెప్తాను. దీని ప్రకారం మీరు రాసుకోండి, చేయండి. ఎందుకంటే 3 ఫేజెస్‌లో ఉంటదండి సినిమా. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఈ 3 కాకుండా ఇదంతా అయిపోయిన తర్వాత రిలీజ్. అదొక్కటే ఒక ఎత్తు. ఈ 3 ఒక ఎత్తు, అదొకటి ఒక ఎత్తు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ చూద్దాం మనం. ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటంటే, ముందు ఒక పాయింట్ మనకు ట్రిగ్గర్ అవ్వాలి. ఆ పాయింట్ మీద కూర్చొని ఐడియా మీద కూర్చొని కథ రాయటం మొదలుపెడతారు. కథని పాయింట్లుగా రాసుకుంటారు మళ్ళీను. ఒక 20, 30, 40 పాయింట్లుగా రాసుకుంటారు. ఇది కథ. కథ మాత్రమే నీ దగ్గర ఉంది. కథ వేరు, స్క్రీన్ ప్లే వేరు. స్క్రీన్ ప్లే ఏంటి? కథ అంటే ఏంటి? అతను చాలా మంచోడు. హ్మ్. ఆహ్, ఇలాగ 10 మందికి సాయం చేస్తా బతికే మనిషి.
ఇలా చేశాడు, అతనికి ఇలాంటి కష్టం వచ్చింది, ఇది జరిగింది, ఇలా అయింది, ఇలా అయింది, అతని భార్య పిల్లలు ఇలా ఉన్నారు, లేదా అతనికి ఇది ఉంది, ఇది పరిస్థితి, ఇలా అని జనరల్గా మనం రాస్తాం. ఇది కథ. కానీ స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే నువ్వు స్క్రీన్ మీద కనిపించి ప్రతి ఫ్రేమ్ని డీటెయిల్ రాస్తావు. అంటే ఫేడ్ అవుట్, అలా ఫేడ్ ఇన్ అయ్యో, లోపలికి వెళ్ళింది, కెమెరా ఓపెన్ అయింది, నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నువ్వేం చూపెడుతున్నావు అంటే నేను ఇదేదో చూపెడుతున్నా, అక్కడ ఒక సముద్రం అలలు అలా వచ్చి వెళ్తా ఉన్నాయి, సూర్యుడు పలానా ఎలా ఉన్నాడు, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని నువ్వు అది ఫస్ట్ అసలు ఇంటీరియరా ఎక్స్టీరియరా అది చెప్పాలి. దాని తర్వాత అది లొకేషన్ ఏంటి అది చెప్పాలి. టైము అది పగల, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా, ఇది చెప్పాలి. ఈ 3 చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చెప్పి పగలో, రాత్రి, మధ్యాహ్నం లొకేషన్ ఏంటి, ఇది నువ్వు ఎప్పుడైతే చెప్తావు దీని ప్రకారం లైట్ మెన్, కెమెరామెన్, కాస్ట్యూమర్ కూడా అండ్ ఆర్ట్ వర్క్ వీళ్ళందరూ కూడా దీని ప్రకారం ఏం చేయాలి అనేది ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. అక్కడి నుంచి నువ్వు ప్రతిదీ అంటే అక్కడ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో జరిగినట్టు రాసుకుంటూ వెళ్ళాలి. రాస్తావు, ఇలా కదులుకుంటా కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, కింద ఒక అడుగు వేసుకుంటూ వచ్చాడు, అలా పైకి తీసుకొచ్చాడు, కనిపించిన వెంటనే అతని మొహంలో కోపం ఉంది, లేదా డౌట్ ఉంది, ఏదో ఉందని చెప్తావు. నీకు వీలుంటే అతను డ్రెస్ ఎలా ఉంది, ఇలాంటి ఆకుపచ్చ రంగు వేసుకున్నాడు, ఇంకోటి వేసుకున్నాడు, కూర్చున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు, అలా నెమ్మదిగా కూర్చున్న వెంటనే వెనక నుంచి ఎవరో వచ్చారు, భుజం మీద చెయ్యేశారు, ఎరా ఎలా ఉన్నావు అన్నాడు. ఆ ఎలా ఉన్నావు అన్నాడు అతను పేరు రాసి అతను ఎలా ఉన్నావు అన్నాడు, దానికి ప్రతిగా ఇతను ఎలా అన్నాడు. ఇది ప్రతిదీ అంటే నువ్వు ఇంకా రన్నింగ్ ఏముందో అదంతా డీటెయిల్ రాసుకుంటావు. ఇది స్క్రీన్ ప్లే. దీనికి స్టోరీ బోర్డ్ వేసుకుంటారు. స్టోరీ బోర్డ్ వేసుకున్న తర్వాత దాని ప్రకారం అంటే ఒక 30 సీన్లు 40 సీన్లు సీన్కి ఒక ఫ్రేమ్ లాగా ఒక చిన్న పెయింట్ లాగా ఏదో వేసుకుంటారు. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి దాన్ని కూడా వాడుకోవచ్చు చక్కన. ఇలా తయారు చేసుకుని దీంట్లో నువ్వు ఇది మళ్ళీ మనం కాస్ట్యూమర్కి ఇచ్చినప్పుడు, కెమెరామెన్కి ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ నువ్వు గుమిగూర్చుకోవాలి. ఇది కూడా ప్రీ ప్రొడక్షన్లో భాగమే. నీ టెక్నీషియన్స్ ఎవరో, నీ ఆర్టిస్టులు ఎవరో, వీళ్ళందరినీ నువ్వు గుమిగూర్చుకోవాలి. వాళ్ళందరితో మాట్లాడుకోవాలి. దీనికోసం రెక్కీకి వెళ్ళాలి, లొకేషన్లు ఎక్కడ వెతుక్కోవాలి, నువ్వు కాస్ట్యూమ్స్ ఎక్కడ వెతుక్కోవాలి, సెట్ ప్రాపర్టీస్ ఏంటో వెతుక్కోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత నీ కాస్ట్యూమ్స్ ఏంటి, లేదా నీ సెట్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ లెక్కలు చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్టిస్ట్ ఎవరు, టెక్నీషియన్ ఎవరు, కెమెరామెన్ ఎవరు, నీకు ఎలాంటి కెమెరాలు కావాలి, లొకేషన్లు ఎక్కడ ఎత్తుకున్నా ఆ లొకేషన్లో లైట్ పెట్టి ఆ లైట్ రిహార్సల్ చేసుకుంటారు. మళ్ళీ ఇది కాకుండా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నువ్వు ఆర్టిస్టులతోటి వర్క్షాప్ చేసుకోవాలి. టేబుల్ మీద కూర్చొని టేబుల్ రీడింగ్ చేసుకుంటారు, అంటే డైలాగ్స్ అన్ని పెట్టుకుని అవన్నీ అందరూ కలిపి చదువుకుంటారు. తర్వాత వీలైతే రిహార్సల్ చేసుకుంటారు, వర్క్షాప్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నువ్వు అనుకున్న ఆర్టిస్ట్ నువ్వు అనుకున్నది నిజంగా ఇస్తున్నాడా లేదా, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు పెట్టుకుంటే వేరే వాళ్ళకి టక్క వచ్చేస్తారు, అందుకని వాళ్ళకి అంత పేమెంట్లు ఇచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే వచ్చారంటే టక్మని చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది, వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, అదంతా పని చేస్తుంది. నీకు కొత్త ఆర్టిస్టులు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో నీకు తెలియదు. సో వర్క్షాప్ చేసుకోవాలి. సో అందులో స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది నువ్వు చేసి ప్రీ ప్రొడక్షన్లో కేవలం 25% మాత్రమే. నువ్వు ఎక్విప్మెంట్ ఎక్కడ ఉందో ఎత్తుక్కు తెచ్చుకోవాలి, లైట్లు ఎలాగో తెచ్చుకోవాలి, నువ్వు నేను అన్నాను కదా కెమెరాలు తెచ్చుకోవాలి, లెన్సులు తెచ్చుకోవాలి, దీనికి ఆ కెమెరాకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి, గింబల్స్ కావాలా, జిమ్మీలు కావాలా, ట్రాలీలు కావాలా, ఏమేంటి ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ వాళ్ళందరినీ నువ్వు వెతుకు తెచ్చుకోవాలి. ఇదంతా గుంగూడ్చి పెట్టుకున్న తర్వాత ఆ టెక్నీషియన్స్ కూడా సరైన వాళ్ళు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ డేట్లు షెడ్యూల్ వేసుకోను. ఒక రోజుకి ఆ రోజు షూటింగ్ నీకు ఎంత ఖర్చు అవుతుంది నువ్వు లెక్క రాసుకోను. దీని అంతా కలిపితే ఇది బౌండ్ స్క్రిప్ట్ అంటారు. ఇది ఏంటంటే షూట్కి వెళ్తే ఒక రోజు లేదా 2 రోజులకు ఖర్చు అయ్యే డబ్బులు, 3 రోజులు వేసుకోండి, షూట్లో 3 రోజులకు ఖర్చు అయ్యే డబ్బులు మీకు 4 రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ అవుతుంది. జస్ట్ 1 or 2 days ఖర్చు. నిజంగా చెప్పాలంటే 2 రోజులు ఖర్చు నీకు మొత్తం ప్రీ ప్రొడక్షన్ అయిపోతుంది. అంటే 4 రోజులు ఖర్చు ప్రీ ప్రొడక్షన్. నీకు 1-2 నెలలు నువ్వు ప్రీ ప్రొడక్షన్లో కూర్చుంటే అక్కడ ఒక 3-4 రోజులు షూట్లో ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రం ఇక్కడ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రీ ప్రొడక్షన్ అంత కరెక్ట్గా చేసుకుంటే అంటే నీ ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడో నీకు తెలుసు, నువ్వు లైట్ పెడితే నీ లైట్ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు, నీ కెమెరా ఏ యాంగిల్ పెట్టాలనుకుంటున్నావు నీకు తెలుసు, ఆ షార్ట్ డివిజన్ వేసుకుంటారు. మళ్ళీ ఇదంతా చేసేది ఇక్కడికి బౌండ్ రెడీ అయింది. నేను ఏదైనా చాలా మిస్ అయిపోయి ఉండొచ్చు ఇందులో, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నీ ఎడిటర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీకు డిఐ ఆర్టిస్ట్ ఎవరో తెలుసుకోవాలి. ఇదంతా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో చెప్తాం. ఇంత ఇది పెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు షూట్కి వెళ్తే ప్రాక్టికల్గా నువ్వు కెమెరా పెట్టి, సెట్ పెట్టి, లైట్ పెట్టి, ఆర్టిస్ట్ని అక్కడ కూర్చోబెట్టి నువ్వు షూట్ మొదలు పెట్టిన తర్వాత వర్షం రావచ్చు, ఎవరికి ఒంట్లో పోకపోవచ్చు, కార్ పాడైపోవచ్చు, అలాగొచ్చు, ఇంకే నువ్వు ఊహించిన 100 రకాలు జరుగుతాయి అక్కడ. ఇవన్నీ దాటుకుని నువ్వు షూట్ చేసుకుని నీ బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుంటా ఈ షూట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చేసేటప్పుడు మళ్ళీ నీకు ఒక్కొక్కటి తప్పు అనిపించవచ్చు, చేసినప్పుడు తెలుస్తూ ఉండొచ్చు. అయినా ఇవన్నీ పడి చేసి నువ్వు మొత్తం మీద
షూట్ కంప్లీట్ చేసేటప్పుడు ఒక 30 రోజులు షూట్ చేసిన తర్వాత నువ్వు 25 రోజులు, 30 రోజులు, వారం రోజులు నీది, నీ సినిమా, నీ పరిస్థితి. దాన్ని బట్టి వారం 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 2 నెలల్లో 110 రోజులు షూటింగ్లు చేస్తారు ఒకసారి. ఆ షూటింగ్ అంతా అయిన తర్వాత దాన్ని అంతటినే టేక్ బై టేక్ లెక్క చూసుకుని ఏ టేక్ బాగుందో లెక్క రాసుకుంటాను. మళ్ళీ దీనికి ఏడీలు ఉంటారు నీకు. సెట్లో పనిచేసి ఈ టీం అందరినీ నువ్వు ఆర్గనైజ్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నావు. షూట్ అయిపోయింది. అయిన తర్వాత ఇది షూటింగ్ ఫేజ్, ప్రొడక్షన్ ఫేజ్ మాత్రమే. ప్రీ ప్రొడక్షన్ అయింది, ప్రొడక్షన్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ చూద్దాం. పోస్ట్ ప్రొడక్షన్లో నీకు ఏంటి సినిమా అంటే ఏంటి? చూసేది, వినేది, ఈ రెండు కలిపితే సినిమా జనరల్గా. చూసేది ఏంటి? ఇప్పుడు షూట్ చేస్తావు, చేసిన దాన్ని సీన్ బై సీన్ నువ్వు ఎవరి ఎక్స్ప్రెషన్ ఎక్కడ పడాలి, ఏ సీన్ ముందు ఉండాలి, ఏ సీన్ తర్వాత ఉండాలి, ఏ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్కడ ఏది ఉండాలి, ఆ నిమిషం, అర నిమిషం, 10 నిమిషాలు, 2 నిమిషాలు ఏదైతే ఇది, దీని తర్వాత ఇది ఓటీఎస్లు తీయొచ్చు, మాస్టర్ షాట్లు తీయొచ్చు. షూట్కి వెళ్ళామంటే అదే సీన్ని ఒక కెమెరాతో తీస్తాం కాబట్టి నా వెనక నుంచి మిమ్మల్ని ఒకసారి తీస్తారు, మీ వెనక నుంచి నన్ను ఒకసారి తీస్తారు, మన ఇద్దరిని కలిపి ఒక మాస్టర్ షాట్ తీస్తారు, మీ క్లోజప్ తీస్తారు, నా క్లోజప్ తీస్తారు. సో మినిమం ఇద్దరితో ఒక సీన్ తీస్తే 5 సార్లు అదే సీన్ తీయాల్సి ఉంటుంది ఒకసారి, లేదా 2 కెమెరాలు పెట్టుకోవాలి అయినా కూడా అవుతుంది. సో అందులో మళ్ళీ తప్పులు చేయకుండా చేయాలి. ఇంత పడి మొత్తం మీద షూట్ కంప్లీట్ చేసుకుంటారు. అదే ముగ్గురు ఆర్టిస్టులు ఉంటాయి, ముగ్గురు మీద సీన్ తీయాల్సి ఉంటే ఇంకెన్ని సీన్లు కట్ అవుతాయి. అన్నిసార్లు నువ్వు అదే పర్సిస్టెంట్గా చేయించాలి ఆర్టిస్ట్ తోటి. వాళ్ళు మూడ్ అంతే ఉండాలి, ఎక్స్ప్రెషన్ అంతా, ఇదంతా పడి దీన్ని అంతా నువ్వు రికార్డ్ చేసుకుని ఎక్కడికక్కడ మళ్ళీ నువ్వు మర్చిపోకుండా. ఎందుకంటే ఒక సీన్ 2 సీన్లు కాదు, కొన్ని టీబీల డేటా బయటకు వస్తుంది, జీబీలు కాదు, టెరాబైట్ల డేటా బయటకు వస్తుంది. అదంతా నువ్వు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. 3 కాపీలు 2 కాపీలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి నువ్వు ఒక కాపీ పెట్టి పక్కన పెట్టు, అది పోతే ఏంటి పరిస్థితి? ఎన్నాళ్ళు ఆ రోజు చేసిన షూట్ 2 లక్షలు 3 లక్షలు ఎగిరిపోయినట్టే. కాబట్టి దీన్ని 3 డేటాను 3 కాపీల కింద ఎలాగో స్టోర్ చేసుకు దాచుకుంటారు. ఇంత చేసి ఇది అయిన తర్వాత దీన్ని ఎడిట్లోకి వెళ్తారు. ఫస్ట్ చూసేది, వినేది అన్నాను కదా. చూసేది వచ్చేటప్పుడు ఈ సీన్ని సీన్ బై సీన్, ఏ సీన్ బెటర్గా ఉంది, ఏది పక్కన ఉంది అనేది మొత్తం అంతా కట్ బై కట్ అది 2 గంటల, 10 నిమిషాల, 20 నిమిషాల, ఎంత అయితే అంత లైన్లో పెడతారు. పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఫుల్గా పెట్టేస్తారు. అది 3:30 గంటలు కూడా అవ్వచ్చు, 4 గంటలు అయిపోవచ్చు ఒకసారి. పెట్టిన తర్వాత ఇందులో ఏది ల్యాగ్ అవుతుంది ఏంటనేది, ఎందుకంటే తీసినోడు చూసినోళ్ళు, ఆ పని చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే చూసి చేసి చదివి విని పని చేసినప్పుడు మళ్ళీ షూట్లో చూసుకున్నంత చేసిన తర్వాత ఆబ్జెక్ట్ చచ్చిపోతుంది. ఏది బాగుంది ఏది బాగాలేదు వాళ్ళకి గుర్తురాదు. దానికోసం ఇంకో టీం పెట్టుకుంటారు ఒక్కోసారి. ఒకళ్ళిద్దరు ఫ్రెష్ ఐస్తో చూసి వాళ్ళు చూసి ఎక్కడ ల్యాగ్ అవుతుందో చెప్పమంటారు. ఎందుకంటే నువ్వు తినగా గారెలు చేయదని నీకే విరక్తి వచ్చేసి స్టేజ్కి వెళ్ళిపోతావు. ఇది దాటి నువ్వు మొత్తం మీద అదంతా క్లియర్ చేసుకున్న తర్వాత కూర్చుని ఓకే ఇది ల్యాగ్ ఉంది, తప్పు ఉంది, ఇదంతా ఒక్కసారి ఎడిట్ టేబుల్ మీదకి వెళ్తే హిచ్కాక్ అన్నాడంటేనా, నేను అక్కడ వెళ్ళానంటే నేను ఎడిటర్ అయిపోతాను, అది ఇది కాదు. నేను కట్ అయిపోవాలంటే అంత బాలచంద్ర గారి గురించి వచ్చారు, నాగబాబు చెప్పాడు. అక్కడ వరకు ఎంత కష్టపడి ఎంతో ఇష్టమై తీసిన సీన్లు కూడా ఎడిట్ టేబుల్ మీద వెళ్ళినట్టు ఆయన ఎడిటర్ అయిపోతాడు. అవసరం లేదంటే తీసేస్తాడు అంతేనట, తప్పదు. ఎందుకంటే నీకు సినిమా ల్యాగ్ అయిపోయి బోర్ కొట్టిందంటే నువ్వు తీసిన వేస్ట్ కదా. ఇదంతా పడి సినిమాకి ఎడిట్ మాత్రం అయితే ఆ ఎడిట్ని డిఏ చేస్తారు, డిజిటల్ ఇంటిగ్రేషన్. అంటే మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా డిఏ అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి ఒకసారి ఇటు కలర్ ఎలా ఉంటుంది, ఇటు కలర్ ఎలా ఉంటుంది, కలర్ చేయడానికి ముందు ఎలా ఉంది, చేయడానికి తర్వాత ఎలా ఉందని చూస్తే మీకు అదేదో టింట్ వేసినట్టు కాదు. ఇప్పుడు ఇదే ఫ్రేమ్ ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంది, నా వెనకాల ఇక్కడ ఫ్రేమ్ ఉంది, నా ఫేస్ బ్రైట్గా కనిపించాలి, ఇక్కడ ఉన్న లైటింగ్ తగ్గించాల్సి ఉంటుంది, ఇక్కడ ఉన్న తగ్గించాలి. ఒకసారి అది కార్లో మీరు కదులుతున్నారు, లేదా కదులుతూ వెళ్తున్నారు, వెనకాల ఫ్రేమ్ టు ఫ్రేమ్ కదిలిపోతూ ఉంటుంది కదా, ఆ గ్రీన్ ఉన్న ఇంకోటి ఉన్న చెట్లు వెళ్తున్నాయి, ప్రతి చెట్టుని వాళ్ళు కలర్ చేసుకుంటారు వాళ్ళు, ఫ్రేమ్ టు ఫ్రేమ్. అది ఒక నిమిషం వర్క్ చేసినందుకు 2,000-3,000 కూడా తీసుకుంటుంటారు. అంత కష్టపడి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేయాలి, టింట్ వేసినట్టు కాదు. ఈ డిఏలో నీకు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఒక్కొక్క మూడ్ ఉంటుంది, ఒక్కొక్క రేడియంట్, దేని కలర్ దానికి వాడుకుంటారు, దేని ఇంటెన్సిటీ దానికేనండి. ఏ సినిమా వైబ్రేషన్ ఆ సినిమాకి ఉంటుంది, దేని రేడియంట్ దానికే వాడతారు అంతే. ఇంకేది మీరు ఇప్పుడు కేజీఎఫ్ చూసినప్పుడు మీకు ఒకలా ఉంటుంది, సీతం వాకిట్లో సినిమాలు చూసినప్పుడు ఒకలా ఉంటుంది, మన రంగస్థలం ఒకలా ఉంటుంది. ఒక్కో దానికి ఒక రకమైన థీమ్ వాడతారు. దాని ప్రకారం కలరింగ్ అంతా మళ్ళీ డీటెయిల్ చేసుకుంటారు అదంతా. ఇది డిఐ అయింది కదా. డిఐ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్లో చాటిల్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, ఈ పాపప్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ మీకు ఒక విఎఫ్ఎక్స్ కింద చేస్తారు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడితే ఇక్కడ మాట్లాడుతున్నాం అన్నట్టు, ఇక్కడ పాపప్స్ రావాలి. ఇదంతా ఒకటి. ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు టైటిల్స్ తయారు చేయాలి, పోస్టర్స్ తయారు చేయాలి, ఈ ఇంకేంటి మీకు విజువల్గా చూసినప్పుడు డిఏ చేస్తారు, విఎఫ్ఎక్స్ చేస్తారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కాకుండా మీకు సీజీ వర్క్ ఏదైనా ఉంటే ఇంకా పెద్ద సినిమా, ఇంకా పెద్ద ఎగితే అవి కూడా ఉంటాయి. ఇక్కడికి వీడియో పార్ట్ వరకు అయ్యింది అనుకుంటాం. ఇప్పుడు ఆడియో పార్ట్ మొదలవుతుంది. ఆడియో పార్ట్ వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ఏంటి,
సినిమా తీశారు, సింక్ చేశారా, డబ్బింగ్‌లో చేశారా మీరు సినిమాని? అది మీ ఇష్టం. అప్పుడు మీరు డబ్బింగ్ చేశారా చెయ్యాలి మళ్ళీ. చేయాల్సొచ్చినప్పుడు డబ్బింగ్ స్టూడియోకెళ్ళాలి, ఆర్టిస్ట్‌ని అందరిని పిలవాలి, ఆళ్ళతో డబ్బింగ్ చెప్పించాలి ఒకటి. అయిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇది సౌండే కదా! అన్నాను. సౌండే కదా! మీకు ఎనకాల ఏదో చిన్న ఇది రావచ్చు. బయట కూడా హార్న్ కొట్టొచ్చు. కారెళ్ళొచ్చు. నువ్వు కార్‌లో కూర్చుంటే కారు లోపల ఒకలాంటి సౌండ్ వత్తది. బయట ఒకలాంటి సౌండ్ వత్తది నీకు. నాకు మాదొక షూట్ చేస్తున్నప్పుడు మా మా వెబ్ సీరీస్ అప్పుడు ఆహ్, ఎస్ఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఫాలో చేసి ఆయన ఒకటి అడిగాడండి. అందులో మదర్ క్యారెక్టర్ ఉంటే ఆవిడ భర్త ఉన్నాడా? చనిపోయాడా మదర్‌కి? అంటే ఆవిడ హస్బెండ్ ఉన్నాడా? ఆవిడ విడోనా అని చెప్పి అడిగితే, ఏంటి తేడా ఏంటన్నాడు. లేదండి ఒకవేళ హస్బెండ్ ఉంటే గాజులు, పట్టీలు ఈటిలి సౌండ్ కొంచెం ఎక్కువ పెడతాను. లేనప్పుడు అయి పెట్టకూడదు కదా! తగ్గించేస్తాను అన్నాడు. అంత డీటెయిల్ ఆలోచించి ప్రతి దానికి ఎఫెక్ట్ ఎయ్యాలి ఆడు కదిలినప్పుడు. మనుషులు కదులుతున్నప్పుడు ఒడ్డెందున్నప్పుడు గలగలమని సౌండ్ రావాలి కదా! నడుస్తుంటే గలగల రావాలి కదా! ఈ సౌండ్స్ అన్నీ కూడా డీటెయిల్ తీసుకొని చేస్తారాడు మరి. ఇంత ఆళ్ళకివ్వాల్సిన ఔట్‌పుట్ ఆళ్ళకివ్వాలి మనం. అంటే క్యారెక్టర్‌ని నువ్వు డీటెయిల్ ఎందుకు రాసుకోవాలంటే ఈటిల కోసం. అయింది కదా! ఇప్పుడు మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌లో ఇప్పుడు ఒక గన్ కాల్చింది. టిష్‌కాం అని అదొక్కటే సౌండ్ రావాలి కదా! ఆ ప్రతి డీటెయిల్‌ని తీసుకోవాలి. ఒక బోట్ ఎళ్తుంది. కరక కరక సౌండ్ వచ్చిందనుకోండి ఆ మధ్యలో రబ్బింగ్ సౌండ్. అది తీసుకోవాలి కదా! మనం. ప్రతీది తీసుకోవాల్సిందే. ఇయన్నీ డీటెయిల్స్ ఎంత బాగా చేస్తారనేది ఎస్ఎఫ్ఎక్స్ అయ్యి, ఫాలీ ఎఫెక్ట్స్ అంటారు. ఇది అయిన తర్వాత డబ్బింగ్ అయింది. ఎస్ఎఫ్ఎక్స్ అయినాయి. సౌండ్ ఎఫెక్ట్స్ అయిన తర్వాత నీకు ఆహ్, మ్యూజిక్ ఇవ్వాలి. బీజీఎం ఇవ్వాలి. హ్మ్. పాటలుంటే పాటలు చేయాలి. ఇదంతా అయిన తర్వాత ఈ సౌండ్‌లు మొత్తాన్ని మిక్సింగ్ అంటారు. మళ్ళీను. ఫైనల్ మిక్సింగ్ అంటారు. అప్పుడు ఏమవుతదంటే ఫైనల్ మిక్సింగ్‌లో ఒక్కో చోటన నీకు ఆడియో మాత్రం అంటే నీ వాయిస్ మాత్రం ఇనిపించాలి. డైలాగ్ మాత్రం వినిపించాలనుకున్నప్పుడు డైలాగ్ మీద ఫుల్ డీటెయిల్ పెడతాడు. అక్కడ మిగిలిన సౌండ్‌లకు ఒక్కోసారి తగ్గించాల్సొస్తది. తగ్గిత్తారు. ఒక్కో చోటన సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఒక గన్ ఎఫెక్ట్ ఉంది. లేదంటే ఒక హ్మ్. ఒక కార్ రైన్ అని ఎళ్ళిపోయిందనుకోండి. ఆ రైన్ అనే సౌండ్ నువ్వు గట్టిగా ఇవ్వాలి కదా! ఆ ఎఫెక్ట్ కావాలి కదా! చూసినోడికి తెలవాలది. ఆ సౌండ్ ఇవ్వాలి. ఒక్కో చోటన అది పెంచాల్సొస్తది. ఒక్కో చోటన సైలెన్స్ ఉంటది. ఆ సైలెన్స్‌లో బీజీఎం లేపాల్సుంటది. ఇది మిక్సింగ్ ఇంజినీర్ ఆయన కూర్చొని ఆయన డిసైడ్ చేసి చేసుకుంటాడు. డబ్బింగ్ అప్పుడు సౌండ్ ఇంజినీర్ ఎలా పనిచేస్తాడో, మ్యూజిక్ దగ్గర రికార్డింగ్ ఇంజినీర్, ఇక్కడ మిక్సింగ్ ఇంజినీర్ ఉంటాడు. ఇక్కడికే ఆడియో అయింది మీకు. ఈ 4 చేసిన తర్వాత. ఈ ఆడియోని, వీడియోని కలిపితే సినిమా వచ్చింది. దీన్ని నువ్వు అమ్మటం ఎలాగా? ఇది పెద్ద పని. మళ్ళీ అది వేరే సైన్స్ అదంతా. ఇంక అది మాట్లాడుకుంటా పోతే అది నాకు పూర్తిగా నాకు తెలవదు నిజంగా చెప్పాలంటే. ఇక్కడ వరకు ఏదో ఒక చిన్న చిన్నవి తీసి ఆ మాత్రం నలుగురితో పడేటప్పుడు కొంచెం వచ్చిన జ్ఞానం ఇదంతా. దీనికి 100 రెట్లు జ్ఞానం ఉన్నోళ్ళందరూ అక్కడ ఖాళీగా ఉంటుంటే, మీరెక్కడో ఇంట్లో కూర్చొని నాకు అయిపోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. సీరియస్‌గా తీసుకోండి. చెయ్యాలనుకుంటే. ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోండి ముందు. చూసుకొని దిగండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఇదివరకు 2 రాష్ట్రాలు కలిపున్నప్పుడు 6,00,00,000 ఆంధ్రులంటే, ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర 6,00,00,000 తెలంగాణ 5,500,00,000 అంటే ఇంచుమించు 11,00,00,000 మంది జనాభా మనం ఉన్నాం. రఫ్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. అయినా అప్పట్లో 2,000 థియేటర్లు ఉండేది 1,200, 1,300 పడిపోయినాయంట. సో, థియేటర్ల సంఖ్య పడిపోతుంది. ఎందుకంటే మీన్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పెరిగిపోయింది. మనిషి స్పాన్ కూడా 5 రోజులు టెస్ట్ మ్యాచ్ నుంచి 2020కి పడిపోయింది. వన్ డే మ్యాచ్‌లు కూడా చూసే ఓపిక లేదు జనాలకి. 2020లో పడిపోయారు. ఐపీఎల్స్ వచ్చేసినాయి. హ్మ్. అలాగా సినిమాలో కూడా అటెన్షన్ స్పాన్ ఇదివరకు 3:30 గంటల సినిమా అంటే గొప్పగా చూసేవారు. 'మెరానం జోకర్' అయితే 5 గంటల సినిమా అంట అది. 2 ఇంటర్వల్‌లు అంట సినిమాకి. దాని వరుస వరకన్నా 3 గంటల 45 నిమిషాలు ఎంతో ఉండేది. మొన్నొచ్చిన 'యానిమల్' లాంటిదో లేదా మన 'రంగస్థలం' లాంటిదో ఈ సినిమాలు మాత్రం 3 గంటలు దాటి కొన్ని సినిమాలు మాత్రం ఉన్నాయి. అన్ని సినిమాలు 3 గంటలు దాటి తీయడానికి కూడా ధైర్యం చాలట్లేదు ఎవరికైనా. 2 గంటలు, 2:30 గంటలు తీయడమే గొప్పైపోతుంది సినిమా. ఓపికలు లేవు. అదే అటెన్షన్ స్పాన్ మనిషిది 30 సెకండ్లు రీల్ చూడటానికి ఓపిక లేదు ఈ రోజున. అర్థమవుతుందా? సో, మనిషి అటెన్షన్ నువ్వు పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే విపరీతమైన ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేసింది. యూట్యూబ్ ఉంది. బోలెడన్ని ఓటీటీస్ ఉన్నాయి. ఆ! ఈ టిక్‌టాక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఏయేయో విచిత్రమైనయన్నీ వచ్చేసి విచిత్రమైన ఎంటర్‌టైన్‌మెంట్ మీన్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోయారు. కాబట్టి నువ్వు నిజంగా తీయాలనుకుంటే నీ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరో తెలుసుకో. వాళ్ళని ఉద్దేశించి నువ్వు ఒక కథ ఇది నా ఒపీనియన్ అండి. నేనే కరెక్ట్ అని కాదు. నేను ఇందాక అన్నాను చూడు 'సిద్విల్' బుక్‌లో మొత్తం రూల్స్ అన్నీ చెప్పి ఏమంటాడంటే ఇదంతా నీకేమీ తట్టనప్పుడు వాడుకో తప్ప క్రియేటివిటీలో రూల్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివిటీలో బాక్స్‌లో ఉండటమే తప్పు. అది నువ్వు కెమెరా కూడా నేను ఫిల్మ్ స్కూల్‌లో ఇదొకటి అర్థం చేసుకున్నాను నేను. ఏంటంటే ఆళ్ళు ఒక బాక్స్ గీసేసి ఆ బాక్స్‌లోనే పని చేయాలనుకుంటున్నారు. ఆ క్రియేటివిటీలో నువ్వు నువ్వు రిస్ట్రిక్షన్ ఉండకపోవటమే క్రియేటివిటీ. ఔట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయడమే క్రియేటివిటీ. ఈళ్ళేం చేస్తున్నారు బాక్స్‌లో ఉండటమే గొప్పతనం అనుకుని అందులో ఉండి పని చేస్తాం అనేది నాకు విచిత్రంగా కనిపిస్తుంది. ఎనీవేస్. సో, ఇంత ఇంటెన్స్‌గా నువ్వు అన్నీ త్యాగం చేయగలిగి సత్తా ఉంటే వచ్చి చెయ్యి. లేదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే చెయ్యి. తెలిసి తెలవకుండా కనీసం రండి. హైదరాబాద్‌లో ఒక నెల రోజులు ఏ హాస్టల్‌లోనో ఒక 5,000 ఒక నెలకు ఖర్చు పెట్టుకొని ఉండి, తిరిగి చూడండి. మీ పరిస్థితి అర్థమవుతది. కనీసం 10 రోజులు ఉండి చూడండి. దాన్ని బట్టి మీరు ఏం చేయాలనుకుంటే ఆలోచించుకోండి. అంతే తప్పించి తెలిసి తెలవకుండా ఊరికనే అనేసుకోవద్దు. వేరే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు.
నన్ను ఎవరేం అనలేదు కానీ పాపం తెలిసి ఎలాగో వేరే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అది చేయొద్దు.